बिजनेस को भी आगे बढ़ने के लिए हमें प्रोडक्ट ट्रेनिंग का भी हमें जरूरत है, राइट? यस और नो? Yes, ma'am. तो आज हमारे साथ प्रोडक्ट ट्रेनिंग देने के लिए द नन अदर देन आवर डायनेमिक legendary leader, please welcome our Akash sir to the panel, please. Thank you so much. ముందుగా అందరికీ నమస్కారం. నమస్కారం. నా పేరు ఆకాష్. నేను బీఫార్మసీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను వైజాగ్ లో. సో ముందుగా నాకు ఈ ఆపర్చునిటీని ఇచ్చిన నా సీనియర్స్ మిస్ మనీషా మాజీ మ్యామ్, మిస్టర్ అరుణ్ సార్, మిస్టర్ బిఎం సాహు సార్, మిస్ సౌదామిని మ్యామ్ అండ్ మన గురువులకే గురు మిస్టర్ డివి రమణమూర్తి సార్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సో మనం స్టార్ట్ చేద్దాం. సో ముందుగా ప్రొడక్ట్ ట్రైనింగ్ స్టార్ట్ చేసే ముందు అసలు ప్రొడక్ట్ ట్రైనింగ్ మనం ఎందుకు అటెండ్ అవ్వాలి, అసలు ఇంపార్టెన్స్ ఏంటి అనేది నేను చెప్దాం అనుకుంటున్నాను. ముందు మనం ప్రొడక్ట్ గురించి తెలుసుకుంటేనే కదా మనం ప్రొడక్ట్ గురించి అవతల వాళ్ళకి చెప్తాము. ఎస్ ఆర్ నో? సో దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్. సో మనం ముందుకు వెళ్దాం. సో వన్ షాప్ మెనీ బ్రాండ్స్. షాప్ ఒకటే కానీ ఎన్నెన్నో బ్రాండ్స్ ఉన్నాయి. సేఫ్ ఎయిర్, సేఫ్ ట్రావెల్, సేఫ్ రైడర్ ఇది మన కంపెనీ సొంతంగా ప్రొడ్యూస్ చేస్తున్న బ్రాండ్స్. అండ్ మన దగ్గర అదర్ బ్రాండ్స్ కూడా ఉన్నాయి. పార్క్ అవెన్యూ, రేమండ్, కింగ్ లెదర్, హోమెక్స్ అండ్ చాలా బ్రాండ్స్ ఉన్నాయి. అండ్ మన దగ్గర 200 ప్రొడక్ట్స్ కంటే ఎక్కువ ప్రొడక్ట్స్ ఉన్నాయి ఇప్పుడు. సో ఈ సందర్భంగా అందరూ చేతులు పైకెత్తి అభినందించాల్సిందిగా కోరుకుంటున్నాను. సో ప్రొడక్ట్ సెలెక్ట్ చేయండి, షాపింగ్ చేయండి, యూజ్ చేయండి, ప్రమోట్ చేయండి, డబ్బులు సంపాదించండి. ఆమె రైట్? ఎస్. సో స్వదేశీ అప్నాయే, విదేశీ బగాయే. సో మనం ముందు మన ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ అయిన ప్రొడక్ట్సే కొందాం. మనం ఇక్కడ అందరూ నాతో ఒప్పుకుంటున్నారా? ఎస్. సో విదేశీ బగాయే. సో మన ప్రొడక్ట్స్ వాడదాం, అవతల ప్రొడక్ట్స్ వాడద్దు. ఓకే. ఆత్మ నిర్భయ్ భారత్, జై హో సేఫ్ షాప్. సో ముందుగా ద వరల్డ్ క్లాస్ ఫస్ట్ ప్రొడక్ట్ ఫ్రమ్ సేఫ్ షాప్ హౌమా, అలోవెరా విత్ కేసర్ అండ్ గ్రీన్ టీ. సో ఇది చాలా ఇంపార్టెంట్ ప్రొడక్ట్. ఫస్ట్ ఎంఆర్పి రేట్ ఎంత? ₹1542 రూపీస్. అండ్ మనకు వచ్చే ప్రైస్, దట్ ఈస్ అవర్ ప్రైస్, ఈజ్ ₹843. అండ్ మనకి బిజినెస్ వాల్యూమ్ ఏదైతే ఉందో అది 10 ఉంది. ఓకే. సో మనం ఇక్కడ మనం అవతల వాళ్ళకి చెప్పినప్పుడు సో మనం వాళ్ళకి ఏం చెప్తాం? సో సార్ మీకు ఇక్కడ ₹1542 రూపీస్ కి ఇది మామూలుగా బయట లభిస్తుంది. కానీ మన సేఫ్ షాప్ లో ₹843, దట్ ఈస్ 500-600 ప్లస్ ప్రాఫిట్ మీకు ఉంది అని చెప్తాం. అప్పుడు వాళ్ళు కొంటారా, కొనరా? ఎస్. సో ఫస్ట్ మనం ముందు ప్రొడక్ట్ గురించి ఏంటో తెలుసుకుందాం. సో అడ్వాంటేజెస్ ఆఫ్ అలోవెరా. సో హైడ్రేషన్ అంటే ఏంటి? మనం ఇప్పుడు మామూలుగా వాటర్ కన్సంప్షన్ తక్కువ అయిపోవడం వల్ల హైడ్రేషన్ అనేది లెవెల్ తగ్గిపోతుంది. సో దీని వల్ల హైడ్రేషన్ లెవెల్ మెయింటైన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే లివర్ ఫంక్షన్ ప్రమోట్ అవుతుంది. అండ్ కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ లైక్ ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ అండ్ స్టూల్స్ గట్టిగా రావడం అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కూడా మనకి దీని వల్ల క్లియర్ అవుతుంది. అండ్ నెక్స్ట్ క్లియర్ స్కిన్. చాలా మంది ఈ మధ్య క్లియర్ స్కిన్ గురించి, పింపుల్స్ లేకుండా ఉండడం గురించి ఎన్నెన్నో ప్రొడక్ట్స్ కొంటున్నారు. కానీ ఒక్క ప్రొడక్ట్ వాడమని చెప్పండి, వాళ్ళ క్లియర్ స్కిన్ లభిస్తుంది. ఏమంటారు? సో న్యూట్రిషియస్ బూస్ట్. దీంట్లో చాలా న్యూట్రిషన్ ఉంది. అండ్ ఇది ఒక్కటి మార్నింగ్ తీసుకుంటే మనకి చాలా వరకు రోజంతా కూడా మనం ఎనర్జెటిక్ గా ఉంటాము. అండ్ నెక్స్ట్ హార్ట్ బర్న్ రిలీఫ్. ఫస్ట్ హార్ట్ బర్న్ అంటే ఏంటో తెలుసుకుందాం. హార్ట్ బర్న్ అంటే మనకు అందరికి తెలిసిన విషయమే, స్టమక్ లో HCl ఉంటుంది. అవునా కాదా? సో ఈ HCl ఎప్పుడైతే బ్యాకప్ అవుతుందో, లైక్ స్టమక్ నుంచి ఇసోఫేగస్ కి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు అది యాసిడ్ pH మన అందరికీ తెలుసు 2 ఉంటుంది. సో దాని వల్ల మనం ఇసోఫేగస్ లో ఇక్కడ బర్న్ ఫీల్ అవుతాం. దాన్నే హార్ట్ బర్న్ అంటారు. సో ఇలాంటి హార్ట్ బర్న్ రాకుండా కూడా ఇది రిలీఫ్ ఇస్తుంది హార్ట్ బర్న్ కూడా. ఓకే. సో నెక్స్ట్ మనం అడ్వాంటేజెస్ ఆఫ్ కేసర్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో మన ప్రొడక్ట్ లో అలోవెరా ఉంది, కేసర్ ఉంది, గ్రీన్ టీ ఉంది. ఈ మూడింటి గురించి మనం తెలుసుకోవాలి. సో ఫస్ట్ ఏంటంటే ప్రొటెక్షన్ అగెయిన్స్ట్ కోల్డ్. సో మనకి చాలా మందికి వింటర్ సీజన్ లో కానీ మామూలుగా కూడా సైనస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, ఆస్మా ఉన్న వాళ్ళకి కోల్డ్ అనేది చాలా కామన్ ప్రాబ్లం. అవునా కాదా? సో ఈ ప్రాబ్లమ్ ని మనం ఈ అలోవెరా తీసుకొని మనం ప్రొటెక్ట్ చేయొచ్చు, అంటే రాకుండా చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం మెమరీ రిటెన్షన్. చాలా మంది పిల్లలకు కానీ పెద్దోళ్ళకి కూడా వాళ్ళు గుర్తు పెట్టుకోలేరు విషయాల్ని. అవునా కాదా? సో మనం ఇది వాళ్ళకి ప్రమోట్ చేసి వాళ్ళ మెమరీ రిటెన్షన్ పవర్ పెంచొచ్చు అని వాళ్ళకి తెలియజేయచ్చు. సో నెక్స్ట్ ఏంటంటే రిలీవ్స్ మెన్స్ట్రువల్ క్రాంప్స్. చాలా మంది ఆడవాళ్ళు లేకుంటే నా ఫ్రెండ్స్ కూడా చాలా మంది నాకు చెప్తుంటారు, లైక్ వాళ్ళకి చాలా ఎక్కువ పెయిన్ వస్తుంది, చాలా ఎక్కువ క్రాంప్స్ వస్తాయి అని చెప్తారు. సో నేను వాళ్ళకి సజెస్ట్ చేస్తాను, సో దట్ వాళ్ళకి ముందు కంటే కొద్దిగా రిలీవ్ ఉంటుంది పెయిన్. ఓకే.
నెక్స్ట్ హెల్ప్స్ ట్రీట్ ఇన్సోమ్నియా. వాట్ ఈస్ ఇన్సోమ్నియా? ఇన్సోమ్నియా అంటే నిద్ర పట్టకపోవడం. సో చాలా మంది కామన్ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు నిద్ర పట్టదు, అవునా కాదా? సో దానికి రీజన్స్ ఏమేమి ఉండొచ్చు అంటే వాళ్ళు అలా మొబైల్లోనే ఉంటారు, ఇంకా స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది ఈ లైఫ్ స్టైల్లో. సో అది కూడా మనకి హెల్ప్ అవుతుంది. ఈ ఇన్సోమ్నియాని ట్రీట్ చేయడానికి కూడా ఈ ప్రోడక్ట్ హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఇది హార్ట్ కి ఎంతో మంచిది. సో గ్రీన్ టీ అడ్వాంటేజెస్ ఏంటో తెలుసుకుందాం. దీంట్లో బయోయాక్టివ్ ప్రొడక్ట్స్ అనేవి ఉంటాయి. బయోయాక్టివ్ ప్రొడక్ట్స్ అంటే దే ఆర్ టైప్ ఆఫ్ కెమికల్స్ ఫౌండ్ ఇన్ స్మాల్ అమౌంట్స్ ఇన్ ప్లాంట్స్ అండ్ సర్టెన్ ఫుడ్స్. ఇట్ హ్యాస్ యాక్షన్స్ ఇన్ ద బాడీ దట్ మే ప్రమోట్ గుడ్ హెల్త్. అంటే ఈ యాక్టివ్ కంపౌండ్స్ ఏవైతే తక్కువ క్వాంటిటీలో ఉంటాయి అండ్ మన బాడీ హెల్త్ ప్రమోట్ చేయడానికి హెల్ప్ అవుతాయి. సో నెక్స్ట్ మే ఇంప్రూవ్ బ్రెయిన్ ఫంక్షన్ ఇంప్రూవ్ అవడానికి మనకి ఇది బాగా హెల్ప్ చేస్తుంది. ఫ్యాట్ బర్నింగ్ కి ఇంక్రీజ్ చేస్తుంది. గ్రీన్ టీ అందరికీ తెలిసిందే. అందరూ ఫస్ట్ ఫ్యాట్ బర్న్ అవ్వాలంటే అందరూ సజెస్ట్ చేస్తే మెయిన్ ప్రొడక్ట్ ఏంటని ఉందంటే అది గ్రీన్ టీ మాత్రమే, అవునా కాదా? సో యాంటీ ఆక్సిడెంట్స్ మే లోవర్ ద రిస్క్ ఆఫ్ సమ్. అసలు ఈ క్యాన్సర్స్ అంటే ఏంటి, యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఏంటి? సో క్యాన్సర్స్ అంటే మామూలుగా ఇప్పుడు ఏదైనా మామూలుగా సెల్ డివైడ్ అయితేనే కదా ఒక మనిషి ఫామ్ అవుతాడు. ఎస్ ఆర్ నో? ఎప్పుడైతే ఒక సెల్ లిమిటేషన్ లేకుండా అన్లిమిటెడ్ గా గ్రో అవుతుందో దాన్నే క్యాన్సర్ అని అంటారు. ఓకే, ఆర్ యు క్లియర్? సో యాంటీ ఆక్సిడెంట్ అంటే ఏంటి? దీస్ ఆర్ ద సబ్స్టెన్సెస్ విచ్ ప్రివెంట్ ఆర్ స్లో డ్యామేజ్ టు సెల్స్ కాజ్డ్ బై ఫ్రీ రాడికల్స్, అన్స్టేబుల్ మాలిక్యూల్స్. మన బాడీలో ఫ్రీ రాడికల్స్ అనేవి ఉంటాయి, అన్స్టేబుల్ మాలిక్యూల్స్ కూడా ఉంటాయి. సో ఈ మాలిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో డ్యామేజ్ చేయడానికి మన బాడీని డ్యామేజ్ చేస్తాయి. సో వీటిని డ్యామేజ్ చేయకుండా యాంటీ ఆక్సిడెంట్స్ ఎదుర్కొంటాయి. ఆర్ యు అండర్స్టాండింగ్? ఎస్ ఆర్ నో? ఓకే, ఇది మే రెడ్యూస్ బ్యాడ్ బ్రెత్. అసలు బ్యాడ్ బ్రెత్ అంటే ఏంటి? ఎప్పుడైతే మనం బ్రష్ చేసుకోమో లేదంటే బద్దకిస్తామో, చాలా మంది బెడ్ కాఫీ తాగే అలవాటు కూడా ఉంటుంది. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ బ్యాక్టీరియా అనేది మౌత్ లో బాగా గ్రో అయిపోతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే ఫౌల్ స్మెల్ వస్తుంది. సో ఫౌల్ స్మెల్ రావడం వల్ల ఏంటి, దాన్నే మనం బ్యాడ్ బ్రెత్ అంటాం. సో ఇది కూడా మనం పొద్దున్న అలోవెరా తీసుకుంటే మనకి ఈ ప్రాబ్లం కూడా ఉండదు. ఓకే, సో నెక్స్ట్ ఇంపార్టెంట్ వరల్డ్ మనకి సేఫ్ షాప్ హోమా నుంచి అందిస్తున్న ప్రోడక్ట్ ఏంటంటే హోమా నోని ప్రీమియం. సో దీని ఎంఆర్పి రూపీస్ 1653 అండ్ అవర్ ప్రైస్ 857 అండ్ బీవీ వచ్చేసరికి 10 రూపీస్, సారీ 10. సో మనం కూడా దీన్ని కూడా సేమ్ అలాగే ప్రమోట్ చేస్తాం. ఇది 1300 డిసీజెస్ నుంచి రాకుండా చూసుకుంటుంది అండ్ బ్లడ్ ని ప్యూరిఫై చేస్తుంది. సో మనం బయటకి వెళ్ళి ఏం చెప్పాలి సార్, 1653 రూపీస్ కి మీరు బయట కొనుక్కుంటారు సార్, కానీ మేము మా సేఫ్ షాప్ లో రిజిస్ట్రేషన్ చేసుకుని 857 కే మీరు దీన్ని పొందొచ్చు అని చెప్తాం. అప్పుడు వాళ్ళు కొంటారా, కొనరా? డెఫినెట్లీ. ఎస్. సో మనం దీని అడ్వాంటేజెస్ ఏంటో తెలుసుకుందాం. లోవర్ రిస్క్ ఆఫ్ గౌట్ అంటే ఏంటి? మామూలుగా మనం ఎప్పుడైతే యూరిక్ యాసిడ్ ఏదైతే మామూలుగా అయితే ఇదేంటి యూరినరీ బ్లాడర్ లో ఉండాలి, కానీ ఎప్పుడైతే కిడ్నీ నుంచి లీక్ అయ్యి అది బ్లడ్ వెజల్స్ బ్లడ్ లో కూడా కలిసే ఛాన్సెస్ ఉన్నాయి. ఆ టైంలో అది ఏమవుతుంది అంటే ఇప్పుడు యూరిక్ యాసిడ్ వెయిట్ ఎక్కువ కాబట్టి అది మనకి లెగ్స్ లోకి వెళ్ళిపోతుంది, అక్కడ ఉండిపోతుంది. సో అక్కడ ఏమవుతుంది, థంబ్ దగ్గర ఏమవుతుందంటే క్రిస్టల్స్ ఫామ్ అయిపోయి విపరీతమైన పెయిన్ అండ్ రెడ్నెస్ కాజ్ చేస్తుంది. దీన్నే గౌట్ అంటారు. సో మనం ఎప్పుడైతే ఈ నాన్ ప్రీమియం తీసుకుంటామో ఆ రిస్క్ కూడా తగ్గిపోతుంది. నెక్స్ట్ వచ్చేసరికి గుడ్ ఫర్ పీపుల్ సఫరింగ్ ఫ్రమ్ ఆర్థరైటిస్. ఆర్థరైటిస్ అంటే మనకి నీ దగ్గర జాయింట్ పెయిన్ అన్నమాట. ఇది కూడా అంతే, మనకి అక్కడ బోన్ కి మధ్యలో కార్టిలేజ్ ఉంటుంది. ఆ కార్టిలేజ్ ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో, టేర్ అవుతుందో, లేదంటే దాని మధ్యలో లేయర్ ఎప్పుడైతే ఉండదో లేదా పోతుందో మన యాక్టివిటీస్ వల్ల, అప్పుడు మనకి పెయిన్ అనేది రెడ్నెస్ అనేది జనరేట్ అవుతుంది అక్కడ. సో ఎవరైతే దీంతో సఫర్ అవుతున్నారో దానికి కూడా ఇది హెల్ప్ అవుతుంది తగ్గించడానికి. అండ్ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే చాలా మంది ఇప్పుడు ఏజ్ తక్కువ ఉంటుంది కానీ వాళ్ళని చూస్తే అలా అనిపించదు మనకి, అవునా కాదా? సో దానికి కూడా ఇది మన ప్రొడక్ట్ హెల్ప్ అవుతుంది. యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ తో ఇది మనకి లభిస్తుంది. అండ్ నెక్స్ట్ చాలా మందికి ఈ లైఫ్ స్టైల్లో చాలా మంది స్ట్రెస్ అనేది చాలా కామన్ అయిపోయింది. స్ట్రెస్ వల్ల ఏంటంటే వాళ్ళకి కోపం ఎక్కువ వచ్చేస్తుంది, రిలేషన్స్ పాడైపోతున్నాయి. ఎస్ అన్నో? దానికి కూడా మన ఈ ప్రొడక్ట్ ఏదైతే ఉందో స్ట్రెస్ ని రెడ్యూస్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇమ్యూనిటీ. ఈ కరోనా టైంలో అన్నిటికంటే మెయిన్ అందరికి కావాల్సింది ఏంటి? ఇమ్యూనిటీ. ఎస్ యు ఆర్ అబ్సల్యూట్లీ రైట్. సో మనం ఇమ్యూనిటీ గురించి చాలా మనం ప్రమోట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఏంటంటే ట్రీట్స్ స్కాల్ప్ ఇరిటేషన్. చాలా మందికి ఇరిటేషన్ వస్తుంది, అంటే దురద వేస్తుంది స్కాల్ప్ లో. ఎస్ అన్నో? సో దానికి కూడా మనం ఈ నాన్ ప్రీమియం ని వాళ్ళకి సజెస్ట్ చేయొచ్చు.
సో నెక్స్ట్ ఏంటంటే ప్రొటెక్ట్స్ హార్ట్ హెల్త్. చాలా మందికి తక్కువ ఏజ్ లోనే హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో చిన్నప్పటి నుంచి అట్లీస్ట్ మీరు ఏ యాక్టివిటీస్ చేసినా ఇది కూడా సైమల్టేనియస్ గా తీసుకుంటుంటే మనకి రెండు బ్యాలెన్స్ లో ఉండి హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. సో మనకి నెక్స్ట్ థర్డ్ ప్రోడక్ట్ వచ్చేసరికి హోమా ఆమ్లీ తులసి సిరప్, సేఫ్ షాప్ డైరెక్ట్ దిల్సే నుంచి. ఎంఆర్పి ₹1,527 రూపీస్ అండ్ అవర్ ప్రైస్ ₹854. సో మనం BV = 10. సో మనం ఏంటి వాళ్ళకి ఏం చెప్తాం, సో వాళ్ళకి చెప్తాం సార్ మీకు బయట 1,527 రూపీస్ కి లభించేది మీరు మా సేఫ్ షాప్ లో 854 కి మీకు అది లభిస్తుంది సార్ అని చెప్తే వాళ్ళు కొంటారా కొనరా? తప్పకుండా కొంటారు. ఎస్, యువర్ రైట్ సార్. సో ఫస్ట్ దీని గురించి అసలు ఈ ప్రోడక్ట్ గురించి మనం తెలుసుకుందాం, అప్పుడే కదా మనం ప్రమోట్ చేయగలం. ఎస్ ఆర్ నో? సో బూస్ట్ ఇమ్యూనిటీ లెవెల్, నేను ఇందాకే చెప్పాను కరోనా ఎగ్జాంపుల్, సేమ్ ఇది కూడా ఇక్కడ అదే అప్లై అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇంప్రూవ్స్ బ్లడ్ ఫార్మేషన్. చాలా మందికి గర్ల్స్ అవని బాయ్స్ అవని తేడా లేకుండా ఏంటంటే బ్లడ్ లెవెల్ ఎంతైతే ఉండాలో అంత ఉండట్లేదు, తక్కువ ఉంటుంది. ఎస్ ఆర్ నో? చాలా మంది. సో ఇది దాన్ని ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఫైట్స్ అగైన్స్ట్ వేరియస్ ఇన్ఫెక్షన్స్ అండ్ ఫీవర్ కండిషన్స్. చాలా మందికి ఏంటంటే వాళ్ళు చేసే పనుల వల్ల ఏంటంటే వాళ్ళకి తెలియకుండానే చాలా ఇన్ఫెక్షన్స్ వస్తాయి, ఫీవర్ ఆటోమేటిక్ గా వస్తూ ఉంటది వాళ్ళకి తెలియకుండా. సో మనం ఇది రోజు తీసుకుంటుంటే ఏమవుతుందంటే అలాంటి సిమ్టమ్స్ మనకి రావు అనమాట. దాని ఎగనెస్ట్ గా ఇది ఫైట్ చేస్తుంది. సో నెక్స్ట్ ఏంటంటే మీ అందరికి తెలుసో తెలీదో నాకు తెలియదు, బట్ ఐ విల్ సే ఆయుర్వేదిక్ సిస్టమ్, యునానీ సిస్టమ్ లో ఏంటంటే అన్నిటికీ దోషాస్ మీదే వాళ్ళు మెడిసిన్స్ అనేవి తయారు చేస్తారు. సో 3 types ఆఫ్ దోషాస్ ఉంటాయి, విత, కఫ అండ్ పిత. సో ఇదేదైతే అసలు మామూలుగా డిసీజెస్ ఎందుకు వస్తాయని నమ్ముతారంటే ఆయుర్వేదిక్ లో ఎప్పుడైతే ఈ పిత అండ్ కఫ అండ్ ఈ 3 దోషాలు ఎప్పుడైతే ఇంబ్యాలెన్స్ వస్తుందో అప్పుడు మీరు డిసీజ్ స్టేట్ లో ఉన్నట్టు అని ఆయుర్వేద నమ్ముతుంది. అండర్స్టాండింగ్ మీకు అర్థమవుతుందా? అంటే ఈ బ్యాలెన్స్ ఎప్పుడైతే తప్పుతుందో అప్పుడు మనకు డిసీజ్ వస్తుంది. సో దీన్ని బ్యాలెన్స్ లో ఉంచడానికి ఇది హెల్ప్ అవుతుందంటే అఫ్ కోర్స్ మన డిసీజ్ స్టేట్ లో ఉండము. ఎస్ ఎస్. సో ఇది కూడా ఇమ్యూనిటీని ఇంప్రూవ్ చేస్తుంది అండ్ ప్రొటెక్ట్స్ బాడీ ఫ్రమ్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. అండ్ నరిషెస్ అండ్ రీజెనరేట్స్. రీజెనరేట్ అంటే ఏంటి? మేక్ లుక్ ఆర్ ఫీల్ బెటర్ యంగర్, అంటే మిమ్మల్ని యంగ్ గా చూపిస్తుంది, మీ లుక్ ని మారుస్తుంది, మీ ఫీల్ గుడ్, మీకు ఫీల్ గుడ్ ని అంటే ఫీల్ గుడ్ అని అంటారు చాలా మంది, ఫీల్ గుడ్ గా ఫీల్ అవ్వండి అంటారు. సో ఆ ఫీలింగ్ ని మీకు అందిస్తుంది. ఓకే. సో నెక్స్ట్ ప్రోడక్ట్, ఇది మన న్యూ ప్రోడక్ట్ అండి, హోమా స్పిరులినా ఇమ్యూనిటీ క్యాప్సూల్స్. ఇది కూడా ఇమ్యూనిటీ. సో కరోనాకి మనం ఇది అందరికి అసలు ఏదైనా ప్రోడక్ట్ సజెస్ట్ చేయొచ్చు అంటే ఇది పక్కా ప్రమోట్ చేసుకోవచ్చు మనం అందరూ. నేను అందరికీ ఒకే సజెస్ట్ చేస్తున్నాను, ఈ ప్రోడక్ట్ ని ప్రమోట్ చేయమని కోరుకుంటున్నాను అందరినీ, ఎందుకంటే ఈ టైంలో ఇది చాలా స్కోప్ ఉన్న ప్రోడక్ట్, అవునా కాదా? ఎంఆర్పి ఏమో ₹699, అవర్ ప్రైస్ ₹599 అండ్ BV3. దీన్ని మీరు ఎలా ప్రమోట్ చేస్తారంటే కరోనాని తీసుకొని ప్రమోట్ చేయండి, ఖచ్చితంగా రిజల్ట్స్ వస్తాయి. ఓకే. సో దీని అడ్వాంటేజెస్ ఏంటో తెలుసుకుందాం. స్పిరులినా ఇస్ ఎక్స్ట్రీమ్లీ హై ఇన్ మెనీ న్యూట్రియంట్స్, అంటే దీంట్లో చాలా న్యూట్రియంట్స్, అది కూడా హై లెవెల్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ అండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ. యాంటీ ఆక్సిడెంట్ అంటే ఏంటి? దాని మన బాడీలో ఏవైతే ఫ్రీ రాడికల్స్, అన్స్టేబుల్ మాలిక్యూల్స్ ఉంటాయో దాన్ని ప్రివెంట్ చేయడానికి, అంటే బాడీలో ఇవి మనకి ఏ హార్మ్ కలిగించకుండా చూసుకోవడానికి యాంటీ ఆక్సిడెంట్ హెల్ప్ అవుతుంది. అండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్, చాలా ఇన్ఫ్లమేషన్ వస్తూ ఉంటుంది మనకి, దురద కానీ లేదంటే బర్న్ సెన్సేషన్స్ కానీ ఇలాంటివి ఏమి రాకుండా, అంటే వాటికి విరుద్ధంగా యాక్ట్ చేస్తుంది. ఓకే. నెక్స్ట్ లోవర్ బ్యాడ్ LDL అండ్ ట్రైగ్లిసరైడ్ లెవెల్స్. ఇక్కడ మీకు ఒక కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. ఏంటంటే మనకి ఎప్పుడైతే బ్యాడ్ LDL ఫామ్ అవుతుందో బ్లడ్ లో అప్పుడు ఏమవుతుందంటే ఈ LDL, ఈ కొలెస్ట్రాల్, దాని కొలెస్ట్రాల్ అంటారు. ఈ కొలెస్ట్రాల్ ఏమవుతుందంటే బ్లడ్ వెజల్ వాల్ ఏదైతే ఉంటుందో ఇన్నర్ బ్లడ్ వెజల్ వాల్ లో ఇది అక్యూములేట్ అయిపోతుంది. సో ఏమవుతుంది, మనకి అందరికి తెలిసిన కాన్సెప్ట్, ఎప్పుడైతే ఇప్పుడు వాటర్ ఉంది, పైప్ ఇదేంటంటారు వాటర్ పైప్ ఉంటుంది కదా, మనం ప్లాంటేషన్ చేస్తాం. సో ఎప్పుడైతే మీరు థమ్ ఫింగర్ తో అక్కడ ఏదైనా లైక్ అడ్డు పెడతారో అప్పుడు ప్రెషర్ ఎక్కువ అవుతుంది. ఎస్ ఆర్ నో? అలాగే ఎప్పుడైతే ఇలా కొలెస్ట్రాల్ బ్లడ్ ఇన్నర్ బ్లడ్ వాల్ లో ఎప్పుడైతే అప్పుడు ప్రెషర్ ఫామ్ అవుతుంది, దానివల్ల బ్లడ్ ప్రెషర్ ఇంక్రీజ్ అవుతుంది, BP వస్తుంది. సో ఇక్కడ మనకి ఈ ప్రొడక్ట్ ఏం చేస్తుంది? ప్రొటెక్ట్ చేస్తుంది. ఏం చేస్తుంది? ఈ అక్యూములేషన్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేస్తుంది, బ్యాడ్ LDL తక్కువ అయ్యేటట్టు చూసుకుంటుంది. సో అందుకే బ్లడ్ ప్రెషర్ ఏదైతే ఉందో అది తగ్గుతుంది. ఎస్ ఆర్ నో?
ఫస్ట్ మనకి అసలు ఆక్సిడేషన్ అంటే ఏంటి, ఎప్పుడైతే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఆక్సిడేషన్ అవుతుందో అప్పుడు ఆర్థెరోస్క్లిరోసిస్ అంటే ఏంటి, అక్యూములేషన్ ఆఫ్ కొలెస్ట్రాల్ ఇన్ ద బ్లడ్ వాల్ ఆఫ్ ద బ్లడ్ వెజల్, ఇట్ ఈస్ నోన్ యాజ్ ఆర్థెరోస్క్లిరోసిస్. సో దీని వల్ల హార్ట్ డిసీజెస్ కూడా మనకి రావన్నమాట. అర్థమవుతుంది? దీని వల్ల ఏవైతే దీని వల్ల ఇన్ఫ్లమేషన్ కూడా కాజ్ అవుతుంది ఆర్టీరియల్ వాల్ లో. సో చాలా మందికి ఇక్కడ హార్ట్ దగ్గర తెలియకుండా అప్పుడప్పుడు పెయిన్ వస్తూ ఉంటుంది, బర్న్ సెన్సేషన్ ఉంటుంది, దాన్ని యాంజైనా అంటారు. సో ఇలాంటి ఎన్నెన్నో హార్ట్ ప్రాబ్లమ్స్ ని ఇది రాకుండా చూసుకుంటుంది. చాలా విలువైన ప్రొడక్ట్ అని అనిపిస్తుంది సార్ నాకు. మీరేమంటారు? ఎస్ ఆర్ నో? సో ఇంప్రూవ్ సిమ్టమ్స్ ఆఫ్ అలర్జిక్ రైనైటిస్. ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్నాను, అలర్జిక్ రైనైటిస్ అంటే నేను ఫేస్ చేస్తున్న ప్రాబ్లం కూడా. ఇదేంటంటే రైనో వైరస్ అని ఒక వైరస్ ఉంది సార్. ఇదేంటంటే మనకి సైనసెస్ ఏవైతే ఇక్కడ నా వీడియో మీకు కనిపిస్తుంది, ఒకసారి అందరూ నా వీడియో చూడాల్సిందిగా కోరుకుంటున్నాను. మనకి ఎక్కడైతే నోస్ పక్కన ఇక్కడ 2 సైనసెస్ ఉంటాయి అండ్ మన ఐబ్రో పైన 2 సైనసెస్ ఉంటాయి. సో ఈ సైనసెస్ ఏం చేస్తాయి అంటే బ్యాలెన్స్ చేస్తాయి. సో ఎప్పుడైతే మ్యూకస్ ని బ్యాలెన్స్ చేయమో అది అక్యూములేట్ అయిపోయి దానివల్ల ప్రెషర్ క్రియేట్ అయ్యి మనకి హెడ్ ఏక్ అండ్ చాలా సిమ్టమ్స్ మనకి ఎదురవుతాయి అనమాట. సో ఇలాంటి సిమ్టమ్స్ అన్నిటిని ఇది రాకుండా చూసుకుంటుంది. ఎస్ ఆర్ నో? సో మే ఇంప్రూవ్ మజిల్ స్ట్రెంగ్త్ అండ్ ఎండ్యూరెన్స్. మజిల్ స్ట్రెంగ్త్ అండ్ ఎండ్యూరెన్స్ ని కూడా ఇది ఇంప్రూవ్ చేస్తుంది. సో నెక్స్ట్ మే ఎయిడ్ బ్లడ్ షుగర్ లెవెల్ ని కంట్రోల్లో ఉంచడానికి కూడా ఇది హెల్ప్ అవుతుంది. సో నాకు తెలిసి ఇది చాలా చాలా మంచి ప్రొడక్ట్ సార్ నా వ్యూలో. మీరేమంటారు సార్? తప్పకుండా 100% ఇది మంచిది, చాలా మంచిది, అందరికీ అవసరం, ప్రతి వ్యక్తికి అవసరం. సో నెక్స్ట్ ప్రొడక్ట్ హౌమా కోఫ్ కేర్ సిరప్ డియో. సో ఇది చాలా ఇంపార్టెంట్ ప్రొడక్ట్. మామూలుగా చాలా ఎవరికైనా రెస్పిరేటరీ కానీ ఆస్తమా కానీ ఏదైనా లంగ్ కి సంబంధించిన, నోస్ కి సంబంధించిన, లేదంటే ఏమంటారు థ్రోట్ కి సంబంధించిన ఏ ప్రాబ్లం ఉన్నా సరే మీరు వాళ్ళకి సజెస్ట్ చేయొచ్చు. అర్థమవుతుందా సార్ మీకు? చెప్తాను. సో ఎంఆర్పి వచ్చేసరికి ₹474. అవర్ ప్రైస్ అంటే మనకి లభించే ప్రైస్ ₹245 అండ్ బీవీ వచ్చేసరికి 2. ఇక్కడ మీరు 2 విధాలుగా ప్రమోట్ చేయొచ్చు. ఒకటి రేట్ మీద ప్రమోట్ చేయొచ్చు, లైక్ ఇందాక నేను చెప్పినట్టు మనకి బయట అయితే 474 కి లభిస్తుంది, ఇక్కడ 245 అని చెప్పి మీరు ప్రమోట్ చేసుకోవచ్చు. రెండోది మనకి ఒకటే మందు అన్ని డిసీజెస్ కి, లైక్ అన్ని రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ కి ఒకటే మందు అని చెప్పి మనం హెల్త్ వైజ్ గా కూడా దీన్ని ప్రమోట్ చేయొచ్చు. ఏమంటారు సార్? సో దీని అడ్వాంటేజెస్ అంటే తెలుసుకుందాం. ఫార్ములేటెడ్ టానిక్ ఫర్ ద రెస్పిరేటరీ సిస్టమ్. చెప్పాను కదా సార్, రెస్పిరేటరీ సిస్టమ్ అన్నిటికీ కూడా ఇది హెల్ప్ అవుతుంది అండ్ హెల్ప్స్ ఫైట్ అగైన్స్ట్ కఫ్ అండ్ కోల్డ్. చాలా మందికి ఈ కాలంలో కఫ్ కోల్డ్ అనేది సహజం. ఇప్పుడు వచ్చేది కూడా వింటర్ సీజన్ వస్తుంది డిసెంబర్ నుంచి. సో ఖచ్చితంగా ఈ ప్రొడక్ట్ మనకి చాలా స్కోప్ ఉన్న ప్రొడక్ట్ అండ్ క్లీన్స్ ద హోల్ రెస్పిరేటరీ ట్రాక్. అంటే మన రెస్పిరేటరీ ట్రాక్ కూడా మొత్తం క్లీన్ చేస్తుంది ఇది. హెల్ప్స్ ఆస్తమా, ఎవరికైతే ఆస్తమా ఉందో వాళ్ళకి కూడా ఇది హెల్ప్ అవుతుంది. అలర్జీస్, సూతన్స్ థ్రోట్ ఇన్ఫెక్షన్స్ కానీ అలర్జీస్ ఏమైనా ఉన్నా కూడా హెల్ప్ అవుతుంది. క్లియర్ లంగ్స్ క్లియర్ చేయడానికి, లైక్ చూడండి చాలా మందికి స్మోకింగ్ హ్యాబిట్ ఉంది. సో స్మోకర్స్ కూడా ఇది చాలా ఇంపార్టెంట్ ప్రొడక్ట్. స్మోక్ చేస్తున్న వాళ్ళకి కఫ్ ఫ్యూచర్ లో ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే ఈ ప్రొడక్ట్ ని మీరు ప్రమోట్ చేసుకోవచ్చు వాళ్ళకి. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ సిఓపిడి అంటే క్రోనిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్. దీంట్లో ఏంటంటే మనకి ఎయిర్ ఫ్లో, అంటే మనకి ఇప్పుడు ఎయిర్ వెళ్ళాలంటే లంగ్స్ లోకి ట్రెకియా నుంచి వెళ్తుంది ఎయిర్. ఎస్ ఆర్ నో? ఈ ట్రెకియాలో ఎయిర్ ఏదైతే ఉంటుందో ఈ డిసీజ్ లో బ్లాక్ అయిపోతుంది, దానివల్ల మనకి డిఫికల్ట్ అవుతుంది బ్రీత్ తీసుకోవడం. సో ఇలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా మనం వాళ్ళకి ఇది సజెస్ట్ చేయొచ్చు, ప్రమోట్ చేయొచ్చు ప్రొడక్ట్ అక్కడ. అండ్ నెక్స్ట్ ఏంటంటే పొల్యూషన్ ఎఫెక్టెడ్ కాఫ్. ఇప్పుడు చాలా మందికి చూడండి బయట పొల్యూషన్ ఎంతో ఉంది, కానీ అందరికీ ఆ పొల్యూషన్ పడుతుంది, లైక్ అందరికీ అంత ఇమ్యూనిటీ ఉందని మనం చెప్పలేం. సో ఎవరైతే ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది, ఎవరైతే బయట పొల్యూషన్ వల్ల వాళ్ళకి దగ్గు వస్తుంది అన్న వాళ్ళకి మనం ఇది సజెస్ట్ చేయొచ్చు, ప్రమోట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ స్మోకర్స్ కఫ్. చాలా మంది లైక్ స్మోకర్స్ కఫ్ అంటే ఇక్కడ ఓన్లీ స్మోక్ చేసే వాళ్ళనే కాదు, ఎవరైతే స్మోక్ చేయరో ప్యాసివ్ స్మోకర్స్ అంటారు. లైక్ ఎవరైతే స్మోక్ చేస్తారో వాళ్ళు వదిలిన గాలిని ఎవరైతే పీల్చుకుంటారో వాళ్ళకి కూడా దగ్గు వచ్చే ఛాన్సెస్ ఉంది. ఇంకా ఎవరైతే వాళ్ళకి ఇంకా ఎక్కువ ఛాన్స్ ఉంది, స్మోక్ చేసే వాళ్ళకంట బయటకు వచ్చే స్మోక్ ని పీల్చుకునే వాళ్ళకే ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. సో వాళ్ళకి కూడా అందరికి ఈ పాయింట్ లో మనం అందరికి ఈ పాయింట్ చెప్పి మనం ప్రమోట్ చేసుకోవచ్చు. అర్థమవుతుందా సార్ మీకు? ఓకే. నెక్స్ట్ ఏంటంటే ఆల్కహాల్ అండ్ షుగర్ ఫ్రీ. దీంట్లో మనం బయట ఏవైతే కఫ్ సిరప్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో ఖచ్చితంగా మాక్సిమం ఉంటుంది ఆల్కహాల్ కంటెంట్, ఎంతో కొంత ఉంటుంది.
అండ్ ఖచ్చితంగా సిరప్ అంటేనే, నేను ఫార్మసీ చదువుతున్నాను, సిరప్ అంటేనే కాన్సన్ట్రేటెడ్ షుగర్ సొల్యూషన్. అర్థమవుతుందా సార్? సో షుగర్ ఫ్రీ అంటున్నారు కాబట్టి దీన్ని ఖచ్చితంగా ప్రమోట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను, సజెస్ట్ చేస్తున్నాను మీ అందరికి. అండ్ నెక్స్ట్, ఇట్ హెల్ప్స్ ఫైట్ పొల్యూషన్. అంటే చూడండి, పొల్యూషన్ ని ఫైట్ చేయడానికి ఇది హెల్ప్ అవుతుంది. ప్రతి టైప్స్ ఆఫ్ కఫ్స్ కి కూడా ఇది రాకుండా చూసుకుంటుంది. అండ్ మన కోల్డ్ రిలీవ్ చేయడానికి, ఆస్మా రిలీవ్ చేయడానికి, అలర్జీస్ ని రిలీవ్ చేయడానికి, అండ్ పొల్యూషన్ ఫైటర్ గా ఇది మనకి ఇక్కడ లభిస్తుంది. అండ్ టోటల్లీ ఫ్రీ, షుగర్ ఫ్రీ. చాలా మందికి డయాబెటీస్ ఉంది. ఈ మధ్య కాలంలో నేను ఒక కోర్స్ చేశాను రీసెంట్ గా. దాంట్లో ఏంటంటే 85% వరల్డ్ లో డయాబెటీస్ ఉంది ప్రెసెంట్. సో మనకి ఈ ప్రొడక్ట్ ఎంతో ప్రమోట్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. సో అందరూ ఫస్ట్ ఈ ప్రొడక్ట్ ని మనం ప్రమోట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. చేస్తారా సార్ మీరు? తప్పకుండా. సో వెరీ ఇంపార్టెంట్ యాక్షన్. ఇప్పుడు వరకు నేను ప్రొడక్ట్ ట్రైనింగ్ అయింది, ఇప్పుడు ఇంపార్టెంట్ యాక్షన్ అంటే ఏంటో మీకు చెప్దాం అనుకుంటున్నాను. ముందుగా ప్లాన్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. ఎందుకంటే ఈ ప్లాన్ ఏదైతే ఉందో, ఎవరైతే మనకి రిఫరెన్సెస్ ఆర్ మన అసోసియేట్స్ పిలుస్తున్న వాళ్ళు వస్తున్నారో వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. వాళ్ళ లైఫ్ ని చేంజ్ చేసే ఒక ఆపర్చునిటీ ఈ ప్లాన్ లో ఉంది. ఎస్ ఆర్ నో సార్? నా వ్యూలో ప్లాన్ అనేది ఎంతో ఇంపార్టెంట్. నాకు మాటలు కూడా లేవు ఎంత ఇంపార్టెంట్ చెప్పడానికి, అంత ఇంపార్టెంట్ సార్ ప్లాన్. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఫాలోఅప్ కూడా చాలా ఇంపార్టెంట్. ప్లాన్ ఒకటి వాళ్ళకి చెప్పేసి కూర్చుంటే వాళ్ళు జాయిన్ అవ్వరు సార్. వాళ్ళకి డౌట్స్, వాళ్ళకి ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో, క్లారిఫికేషన్స్ కావాలని వాళ్ళు ఏవైతే క్లియర్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి మనం చెప్పే రెస్పాన్సిబిలిటీ మన పైన ఉంది సార్. ఎస్ ఆర్ నో? దానికంటూ మన కంపెనీ స్పెషల్ గా ఫాలోఅప్ అనే దాన్ని డిజైన్ చేసి మన ముందు పెట్టింది సార్. దీంట్లో మనకి ట్రైనింగ్ కూడా ఇస్తుంది సార్. సో ఫాలోఅప్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఏంటంటే సార్, ఫాలోఅప్ అయిపోయింది అనుకోండి, దాని తర్వాత రిజిస్ట్రేషన్ అవుతారు. దాని తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్, ఇక్కడ వరకు ఒక లెక్క సార్, దీని తర్వాత వేరే లెక్క ఇంకా. సో ఎఫ్ఐఎం అంటే ఏంటి సార్? ఫస్ట్ ఇన్ఫర్మేషన్ మీటింగ్. సో ఒకసారి కంపెనీలో జాయిన్ అయిన తర్వాత, రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మొట్టమొదటిగా ఒక అసోసియేట్ అటెండ్ అయ్యే మొట్టమొదటి మీటింగ్ ఏదైనా ఉందంటే అది ఫస్ట్ ఇన్ఫర్మేషన్ మీటింగ్ సార్. ఎస్ ఆర్ నో? మనం ఇందులో వాళ్ళకి మన కంపెనీ గురించి ఎంత చెప్పాలనుకుంటే అంత చెప్పాలి సార్. వాళ్ళకి ఎలా పని చేయాలి, వాళ్ళకి మోటివేషన్ ఎలా ఇవ్వాలి, మీరు మోటివేషన్ గా ఎలా ఉండాలి, వాళ్ళకి ఎంత సైన్స్ కానీ సిమ్టమ్స్ కానీ మొత్తం అన్ని చెప్పాల్సిన బాధ్యత మనకి ఇందులో ఉంది సార్. సో నెక్స్ట్ ఏంటంటే ట్రైనింగ్ సార్. ఎఫ్ఐఎం కంప్లీట్ అయిన తర్వాత, దాంట్లో ఉన్నవన్నీ వాళ్ళు కంప్లీట్ చేసిన తర్వాత మనకి ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది. సో ట్రైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. నేను విన్నాను చాలా మంది ఏంటంటే, అంటే చాలా మంది పెద్దోళ్ళు మాక్సిమం, అంటే ఎవరైనా చిన్నపిల్లలు ఎవరు చేయరు, కానీ ఎవరైతే పెద్దోళ్ళు జాయిన్ అవుతున్నారో వాళ్ళు ఏంటంటే, నాకు మాట్లాడడం రాదా, లేదంటే నాకు లైక్ నేను మాట్లాడలేనా, నేను నేర్చుకోవాలా అన్న టైప్ లో ఉంటారు సార్. వాళ్ళకి తెలియదు కాబట్టి అలా ఉన్నారు. సో మనం వాళ్ళకి ఏం చెప్తాం, ట్రైనింగ్ అటెండ్ అవ్వండి సార్, రిక్వెస్ట్ చేస్తున్నాం సార్, ఖచ్చితంగా మీరు ట్రైనింగ్ అటెండ్ అయ్యి ఖచ్చితంగా మీకు సక్సెస్ వస్తుందని చెప్తాం సార్. సో ట్రైనింగ్ లో మనకి చాలా నేర్పిస్తారు సార్. డ్రీమ్ అంటే ఏంటి, లిస్ట్ మేకింగ్ అంటే ఏంటి, అసలు మనకి ప్లాన్ షో అంటే ఏంటి, ప్లాన్ ఎలా చెప్పాలి, ఏ విధంగా చెప్పాలి, ఎలా మాట్లాడాలి, వాళ్ళకి కూల్ గా ఎలా డీల్ చేయాలి, అలా అన్ని చాలా వరకు ట్రైనింగ్ లో నేర్పిస్తారు సార్ మనకి. నెక్స్ట్ ఏంటంటే ట్రైనింగ్ అయ్యి సార్ కోర్ ట్రైనింగ్, కోర్ అవ్వాలి సార్. వాళ్ళు కోర్ లీడర్ అయ్యారంటే వాళ్ళు ఇంకెంతో మంది కోర్ అని తయారు చేస్తారు. ఎస్ ఆర్ నో సార్? కోర్ అంటే ఏంటి? సో మనకి చాలా కోర్ లో మనకి చాలా వస్తాయి సార్. లైక్ వాళ్ళకి ప్లాన్ షో వచ్చి ఉండాలి, వాళ్ళ లిస్ట్ వాళ్ళకి 100% యూజర్ అయి ఉండాలి, వాళ్ళు ఫోకస్ అంటే ప్రతి మీటింగ్ అటెండ్ అవ్వాలి, ప్రతి ఫంక్షన్ అటెండ్ అవ్వాలి. దాని తర్వాత వాళ్ళు 10 ప్లాన్స్ చెప్పాలి, దాని తర్వాత 3 మీటింగ్స్ అట్లీస్ట్ అటెండ్ అవ్వాలి. అలా మనకి చాలా రిక్వైర్మెంట్స్ అండ్ చాలా ఫుల్ఫిల్మెంట్స్ ఉన్నాయి సార్ చేయడానికి కోర్ అవ్వాలంటే. అండ్ 10 ప్లాన్స్ ఉన్నాయనుకోండి సార్, 9 ప్లాన్స్ మీ అసోసియేట్ ఎవరైతే జాయిన్ చేస్తారో వాళ్ళు చెప్తారు, 10th ప్లాన్ మీరు చెప్పుకునేటట్టు ఉండాలి, అప్పుడే కోర్ అని చెప్తారు సార్ వాళ్ళని. అండ్ మీ కింద 9 మెంబర్స్ అట్లీస్ట్ జాయిన్ అయి ఉండాలి సార్ కోర్ అవ్వాలంటే. సో కోర్ అనేది నా దృష్టిలో చాలా 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 క్రూషియల్ పార్ట్ సార్. ఎందుకంటే ఒక్కసారి కోర్ అయిన తర్వాత ఆ కోర్ నుంచి ఎంతో మంది కోర్ జనరేట్ అవుతారు సార్. సో ఇది చాలా ఇంపార్టెంట్. మీరేమంటారు సార్? సో మనకి ద 4-week ఛాలెంజ్, లైక్ 7th August తర్వాత ఎవరైతే సేఫ్ షాప్ డైరెక్ట్ డీల్ సేల్ లో రిజిస్టర్ అవుతారో వాళ్ళు 3rd September 2020 ఆర్ ఇప్పుడు యాక్చువల్ గా అది ఎక్స్టెండ్ చేశారు 30th September వరకు. సో 30th September లోపల ఎవరైతే ఫ్రెషర్ నుంచి సిల్వర్ లెవెల్ కి వెళ్తారో వాళ్ళకి మొబిలిటీ ట్యాబ్, అండ్ సిల్వర్ లెవెల్ నుంచి గోల్డ్ లెవెల్ కి ఎవరైతే వెళ్తారో వాళ్ళకి ల్యాప్టాప్, అండ్ గోల్డ్ లెవెల్ నుంచి ఎవరైతే పర్ల్ లెవెల్ కి వెళ్తారో వాళ్ళకి ల్యాప్టాప్ ప్లస్ మల్టీమీడియా కిట్ కంపెనీ తరపు నుంచి వాళ్ళకి లభిస్తుంది సార్. నాకు తెలిసి ఇది చాలా మంచి ఆపర్చునిటీ. మనకి ఇంకా ఒక రోజు ఉంది,
ఈ ఒక్కరోజు కూడా ఎవరైతే దగ్గరలో ఉన్నారో వాళ్ళందరికీ నేను రిక్వెస్ట్ చేస్తాను, ఈ ఒక్కరోజు మీరు కాదనుకుని రోజంతా పనిచేసైనా సరే ఖచ్చితంగా మీరు ఈ టార్గెట్స్ ని ఫుల్ఫిల్ అవ్వాలని నా కోరుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి మనకి 15 జూలై నుంచి 14 అక్టోబర్ వరకు ఆమ్స్టర్డామ్ ఇటలీ టార్గెట్స్ ఉన్నాయి సార్. నాకు తెలియదు సార్ ఇంకా ఎన్ని క్లోజింగ్స్ ఉన్నాయో మనం డివి రమణ్ మూర్తి సార్ చెప్తారు. ఇంకా 3 క్లోజింగ్స్ ఉన్నాయి అంటున్నారు. సో ఇంకా మనకి ఛాన్స్ ఉంది సార్. సో అందరికి ఎవరైతే టార్గెట్ ని ఫుల్ఫిల్ అవ్వాలనుకుంటున్నారో అందరూ ఈ రోజు నుంచి కూడా చాలా వర్క్ మీద ఫోకస్ పెట్టి ఆ 3 క్లోజింగ్స్ ను తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను సార్. ముందుగానే వాళ్ళకి కంగ్రాచులేషన్స్ తెలియజేసుకుంటున్నాను. సో టార్గెట్ కంప్లీట్ చేస్తున్నారా సార్ మీరు? ఎస్ ఆర్ నో? సో యూనిటీ సార్, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ సార్ యూనిటీ. ఎందుకంటే సార్ యూనిటీ లేకుండా ఏది జరగదు సార్. ఏమంటారు సార్, మీ దృష్టిలో ఏమనుకుంటున్నారు సార్? తప్పకుండా. సో నేను చెప్తాను సార్ యూనిటీ ఎందుకు ఇంపార్టెంట్ సార్. మామూలుగా మీరు ఎప్పుడైతే సింగిల్ గా పనిచేద్దాం అనుకుంటారో మీకు ఒకటి ప్రాబ్లమ్స్ ఎదురు చేసుకుంటారు, ఒకటి మీకు మోటివేషన్ ఉండదు, డిస్కరేజ్మెంట్ ఉంటుంది, అండ్ టైం అనేది చాలా ఎక్కువ మీరు ఇన్వెస్ట్ చేస్తారు. కానీ టీం వర్క్ లో అయితే ఒకరు ఒక పని చేస్తే ఇంకోటి చేస్తారు. సో మనకి టైం సేవ్ అవుతుంది అండ్ వాళ్ళ వల్ల మనకి మోటివేషన్ జనరేట్ అవుతుంది. సో యూనిటీ వల్ల ఎప్పుడు సక్సెస్ అనేది ఖచ్చితంగా 100% సక్సెస్ మీకు దొరుకుతుంది సార్. ఎస్ ఆర్ నో? సో ముందుగా నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు నేను పేరున అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడతో నా Thank you so much, Akash sir, and thank you so much. As one of my teammate, one of my associate, I'm really happy and really proud of you. మీరు ఎంతో బాగా ప్రతి ఒక్క చిన్న పాయింట్ కి చాలా క్లియర్ గా చాలా క్లారిటీగా మీరు చెప్పారు. I'm really good for that and thank you so much sir. ఇప్పుడు మన మధ్యలో our legendary couple, our please Virendra South and Southern ma'am, please welcome to the panel and please express your feelings sir.